హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం చేయబోతున్న ఉగాది సందర్భంగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఆహ్, అందరికీ ఉ వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి ఈ ఉగాది శుభాకాంక్షలండి అందరికీ. నేనైతే ఉగాది పచ్చడి అంతగా తినను కాబట్టి ఉగాది పచ్చడి ఏం చేయలేదు. ఓన్లీ కాకరకాయ అయితే చేస్తున్నాను ఈరోజు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ అండి. చాలామంది కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళే ఎక్కువ మందుంటారు. కానీ మనం చేసే విధానం తింటే మాత్రం ఇంకా రోజు కాకరకాయే తినాలనిపిస్తుందండి. అంటే మనం చేసే వండే విధానం వేరేగా ఉంటుంది కాబట్టి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఇంకా కాకరకాయే తినాలనిపించేంతగా రుచిగా వండాలండి మనం. కాకరకాయని మనమైతే శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం ముక్కలు చేసేసిన తర్వాత క్లీన్ చేసేసిన తర్వాత ఉప్పుతో, తర్వాత మనం కొంచెం ఉప్పు, పసుపు ఇంకా పెరుగు వేసుకొని బాయిల్ చేసేయాలండి. బాయిల్ అయిపోయాక మనం ఫ్రై చేసుకోవడమేనండి. కరేపాకు పెట్టి, కరేపాకు ఇంకా తాలింపు ఇంకా తెలుసు కదా! ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసి, తర్వాత కొంచెం పుట్నాల కారం వేసేసుకొని కాకరకాయ ఫ్రై అండి రెడీ అయిపోతుంది. కాకరకాయ ఈ రకంగా చేసుకున్నారంటే మీరింకా చేస్తూనే ఉంటారు. రోజు కాకరకాయ తినాలనే ఉద్దేశం అయితే మీకు కలుగుతుంది. చూడండి కాకరకాయ తింటే హెల్త్‌కి చాలా మంచిది. చేదనేది అంతగా తెలీదండి కాకరకాయలో. అలా వండుకోవాలండి మనమైతే కుకింగ్స్‌లో. చాలా బావుంటుంది. కాకరకాయ తినేటప్పుడు ఫ్రై చేస్తుంటే ఆ సువాసన, ఆ తాలింపు పెట్టేటప్పుడు అందులో సాంబారయితే నేను చేసేసాను. రైస్ పెట్టేసాను. సాంబార్ చేసేసుకొని, మనం కాకరకాయ ఫ్రై తింటే రుచి మాత్రం టేస్ట్ అద్భుతమండి.